వచ్చారు 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 వచ్చారు. అందరికీ నమస్కారం. మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాడు దళితవాడ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను. ఎందుకు ఈ దళితవాడ ప్రజలకి క్షమాపణ చెప్తున్నానంటే, ఈ 2 ఏళ్లు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది పనులు పెద్ద ఎత్తున వాడవాడలా జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని టెండర్లు ఇచ్చి ఉన్నారు. ఎంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ది పనులకి శ్రీకారం చుట్టాం. కొన్ని పూర్తి చేశాం, కొన్ని జరుగుతున్నాయి. కానీ కనుపర్తిపాడు దళితవాడకి ఈ 2 సంవత్సరాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఏదైతే సమన్వయ లోపం, సరైనటువంటి సమాచారం లేని దానివల్ల ఈ ప్రాంతంలో నిర్లక్ష్యానికి గురైంది అన్నమాట వాస్తవం. నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు, ఆ నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమంలో ఈ ప్రాంతవాసులు నేరుగా నాకే ఫోన్ చేసి ప్రశ్నించారు. నేను ఆశ్చర్యపోయాను. అలా జరగదు అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, సార్ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కనుపర్తిపాడు గ్రామంలో అటు ఎస్టీ కాలనీ గాని, ఊర్లో గాని అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ది పనులు జరిగాయి, మేము కాదంటం లేదు. కానీ మా దళితవాడలో ₹1 కూడా ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టలేదు. గతంలో మీరు ఖర్చు పెట్టి ఉన్నారు తప్ప ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టలేదని చెప్పారు. దాని మీద విచారణ జరిపిస్తే వాస్తవమే తెలిసింది. అందుకే ఆ రోజే అటు నేను గాని, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి గాని మనస్ఫూర్తిగా కనుపర్తిపాడు దళితవాడ ప్రజలకి క్షమాపణలు చెప్పి, కేవలం క్షమాపణలు చెప్పి చేతులు దురుపుకున్నాం అనే పద్ధతి కాకుండా అక్షరాల ₹74 లక్షల, సుమారు ₹74 లక్షలతో ఈ ప్రాంతంలో అభివృద్ది కార్యక్రమాలకి ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఈ చేసుకున్నటువంటి అభివృద్ది పనులన్నీ కూడా ఖచ్చితంగా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పని కూడా అధికారుల ఏదైతే హామీ మేరకి మాట ఇస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క అభివృద్ది కార్యక్రమాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోజు నుంచి మరో 2 నెలల పాటు, అంటే రాబోయే 60 రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ అభివృద్ది కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగినా, శంకుస్థాపన జరిగినా ఆ యొక్క చోట ముఖ్య అతిథులు, ప్రారంభికులుగా అటు మహిళా నేతల్ని ఆహ్వానించాలనే ఉద్దేశంతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం, అదేవిధంగా తటస్థులైనటువంటి మహిళా నేతలు, లేదు పార్టీలకు అతీతంగా కలిసి వస్తాం అభివృద్ది కార్యక్రమాలు అనుకునే ఎవరినైనా సరే ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ యొక్క అభివృద్ది పనుల కార్యక్రమాల్లో ఆ యొక్క మహిళా నేతల్ని భాగస్వాములు చేయాలని చెప్పని వారి చేత ప్రారంభింపజేయాలని. ఎందుకని చెప్తున్నానంటే, ఈ రోజు రాబోయే రోజుల్లో అన్ని రకాల కూడా రాజకీయంగా కూడా అటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఏదైతే ఆ మహిళా రిజర్వేషన్లన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమలవుతాయని చెప్పిన నమ్మకం నాకుంది. ఇప్పటికే మహిళా సాధికారిత అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు మొన్న మహానాడులో ఒక పిలుపునిచ్చారు. ఏదైతే మహిళలకి భాగస్వామ్యం కల్పించి తీరుతాం, ఒకవేళ దేశంలో చట్టం వచ్చినా చట్టం రాకున్నా చట్టం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. కానీ కొన్ని విపక్షాలు కలిసి రావటం లేదు. ఇక్కడ కలిసి రాకున్నా, చట్టం కాకున్నా కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఆ యొక్క మహిళలకి 33% చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం అని చెప్పని లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది మంచి పరిణామం. ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీలకి అన్నిటికీ కూడా నారా లోకేష్ గారు ఒక దిశ నిర్దేశం చేశారు. ఒక అజెండాను మొత్తం కూడా ఇది జరిగి తీరాలా అన్న ఆలోచనని బలంగా దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక ఆదర్శంగా ఇచ్చారు. అందుకే నారా లోకేష్ గారి ఆకాంక్షల మేరకి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క ఆకాంక్షల మేరకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఆ యొక్క మహిళా నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహించాలని, ఇంకా తటస్థులైనటువంటి మహిళల్ని రాజకీయాల్లోకి ఆహ్వానించి వారిని ప్రోత్సహించాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి రాబోయే 60 రోజులు, ఈ రోజు నుంచి రాబోయే 60 రోజులు కూడా నెల్లూరు రూరల్లో జరిగే ప్రతి అభివృద్ది కార్యక్రమం, అది ప్రారంభోత్సవం, శంకుస్థాపన తేడా లేకుండా అవన్నీ కూడా మహిళా నాయకుల చేత చేయిస్తామని, మొట్టమొదటగా జనసేన వీర మహిళల చేత దీన్ని ప్రారంభించాలని చెప్పని ఆలోచన చేసి ఈ రోజు జనసేన వీర మహిళలు కోలా విజయలక్ష్మి గారు, అదేవిధంగా నందిని యాదవ్ గారు, వారిద్దరూ ప్రత్యేక అతిథులుగా దీనిలో పాల్గొని ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాబోయే రోజులు మరో వారం రోజుల పాటు కూడా అనేక మంది వీర మహిళలు, జనసేన వీర మహిళలు, జనసేన మహిళా నాయకురాల చేత ఒక వారం పాటు ఆ యొక్క ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయించి, ఆ తర్వాత బీజేపీ మహిళా నాయకురాల చేత శంకుస్థాపన చేయించి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాల చేత మొత్తం రూరల్ నియోజకవర్గంలో వచ్చే 60 రోజుల పాటు కూడా తటస్థులైన మహిళల్ని వివిధ రంగాల్లో, సేవా రంగాల్లో అనేక చారిటీ ట్రస్టులు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి మహిళా నాయకులను కూడా ఆహ్వానించి వారిని కూడా గౌరవించే రీతిలో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క కనుపర్తిపాడు దళితవాడకి ఈ నిధులతోనే, ఈ 75 లక్షలతోనే అన్ని పూర్తవుతాయంటే పూర్తి కావు, ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. ఖచ్చితంగా అందరికీ నేను మనవి చేసేది ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఏ సమస్య లేదు అని చేయాలంటే 2,500 కోట్లు ఎదురు కావాలి. అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని పనులు, అన్ని రోడ్లు, అన్ని కాలువలు, అన్ని మంచినీటి పైప్ లైన్లు పూర్తి చేయాలంటే అక్షరాల 2,500 కోట్లు కావాలి. కానీ ఈరోజు ఈ 2 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాదాపుగా 700 కోట్ల రూపాయల నిధులతో ఈ యొక్క అభివృద్ది పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కనుపర్తిపాడుకు సంబంధించి ఏదైతే ఆ ఫ్లైఓవర్ ఉందో మీకు అందరికీ తెలుసు. ఆ ఫ్లైఓవర్ లేక అనేక సంవత్సరాలుగా ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 2 నెలల్లో ఆ ఫ్లైఓవర్ కూడా పూర్తవుతుంది. ఇంకా కూడా కనుపర్తిపాడులో మిగతా ప్రాంతాల్లో కూడా సమస్యలను గుర్తించి రాబోయే రోజుల్లో దశల వారీగా ఎక్కడైతే నిధుల సౌలభ్యతను బట్టి, నేను ఒక్కటే చెప్తున్నా, నా ఆకాంక్ష ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నికలు లేని వేళ రాజకీయ జెండాలు, రాజకీయ వాదాలు, రాజకీయ విభేదాలకి దూరంగా అభివృద్ది అజెండాగా 2 ఒకటి, ఇంత కష్టకాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులకు అందాలా. రెండోది, స్థానిక శాసనసభ్యుడిగా ఎక్కడికక్కడ అభివృద్ది కార్యక్రమాలను వీలైనంత ఎక్కువ చేయాలా అన్న తాపత్రయంతో పనిచేస్తానని చెప్పిన మాట ఇస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఇప్పుడు కోలా విజయలక్ష్మి గారు అందరికీ నమస్కారం. నా పేరు కోలా విజయలక్ష్మి, జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ని. ముందుగా రూరల్ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ శ్రీధర్ అన్న గారికి, అలాగే రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారికి, కూటమి నాయకులు, ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను ఇంతమంది ముందు మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గుర్తింపు, నేనున్నానన్న భరోసా, అదే తరహాలో లోకేష్ గారి ఆదేశాల మేరకు రూరల్ నియోజకవర్గంలో 100 మంది మహిళలను తీర్చిదిద్ది వాళ్ళకు రాజకీయ బాధ్యతలు అప్పచెప్తానని చెప్పిన శ్రీధరన్న గారికి మా మహిళలందరి తరఫున అభినందనలు తెలుపుతున్నాను. రూరల్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రూరల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో ప్రతి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు అన్నకు అభినందనలు తెలుపుతున్నాను. నేను రూరల్ ప్రజలు ఎంత నమ్మకంతో కోటమిరెడ్డికి ఓటేశారో అంతకు రెట్టింపు బాధ్యతతో రూరల్ అభివృద్ధి చేసి ప్రజల ఆశీస్సులు అన్న పొందుతున్నారు. రాబోయే ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వం అభ్యర్థులు ఎక్కడైతే నిలబెడతారో వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఐకమత్య మహాబలం అని మనం నిరూపించుకున్నాము. ఇంతకు ముందు రోజుల్లో మహిళలకు రాజకీయాలు అవసరం అనేవాళ్ళు, ఇప్పుడు రాజకీయాలకు మహిళలు అవసరమనే రోజులు వచ్చాయి. అదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రూరల్ ఎమ్మెల్యే గారి వల్ల అదంతా సాధ్యమవుతుంది. మహిళలను ముందుంచితే వాళ్ళు శక్తి ఏంటో వాళ్ళు నిరూపించుకుంటారు, రాజకీయాలలో రాణిస్తారు. అన్ని రంగాలలో కూడా మహిళలు ముందుకు నడిపిస్తారు. కుటుంబాన్ని ఎంత సమర్థవంతంగా నడిపిస్తారో ఒక మహిళకు రాజకీయంలో అవకాశం ఇచ్చినప్పుడు అంతే సమర్థవంతంగా రాజకీయాల్లో కూడా రాణిస్తారు. కాబట్టి ప్రతి మహిళకు రాజకీయాలలో అవకాశం ఇచ్చి వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడాలని ఈ మీడియా ముఖం ద్వారా శ్రీధరన్నకు, అటు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు శ్రీధరన్నకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఇప్పుడు
మరో జనసేన నాయకురాలు నందిని యాదవ్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వీచేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నా అభినందన తెలియజేస్తున్నాను. ఇక్కడ వీచేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు మైలా శారద అలియాస్ నందిని యాదవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ వీర మహిళను. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం, 13 జిల్లాలు 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రస్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండడం, 2 సంవత్సరాల కూటమి పాలనలో రికార్డు స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. రూరల్కు సంబంధించి ఒకసారి 339 అభివృద్ధి కార్యక్రమాలు, మరోసారి 240 అభివృద్ధి కార్యక్రమాలను ఇంత పెద్ద ఎత్తున ఏ నియోజకవర్గంలో కూడా జరగలేదు అంటే అది అతిశయోక్తి కాదు. అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు, వారికి కూటమి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఏ నియోజకవర్గంలో కూడా జరగలేదు అని తెలియజేసుకోవడానికి నెల్లూరు రూరల్ వీర మహిళగా ఎంతో గర్వపడుతున్నాను. నెల్లూరు రూరల్ సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రస్థానం భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలుగా మమ్మల్ని భాగస్వాములు చేయడం మన రూరల్ ఎమ్మెల్యే గారు మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవంగా భావిస్తూ, కూటమి ప్రభుత్వంలో భాగంగా మహిళలకి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ మహిళలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యలకు స్పందిస్తూ మనందరినీ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ములతో మన నాయకులు అవ్వడం అనేది మన అదృష్టం. వారి బాటలో నడుస్తున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాము. ఇంత చక్కటి కార్యక్రమంలో మాకు అవకాశాలు కల్పించి ఈరోజు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి కోటంరెడ్డి బ్రదర్స్ శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి మరియు ఏపీ టిట్కో చైర్మన్ శ్రీ వేమలపాటి అజయ్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కూటమి, జై జనసేన, జై హింద్.